హలో దోస్తులు ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి గుడాలు ఆర్ గొగ్గిళ్ళు ఎంతమందికి తెలుసు? వాటిని చాలా టేస్టీగా ఉంటాయి కదా, సింపుల్గా చేసుకొని చూపిస్తారండి. ముందుగా 2 కప్పుల ఇట్లా అన్ములను ఇట్లా మెత్తగా ఉడకబెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. నేను వీడియో తీయలేకపోయినా తర్వాత ఇట్లా ఉడకబెట్టేసుకున్న తర్వాత తాలింపు వేసుకుందాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసేసినాక దాంట్లో ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం వేపేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసేయండి. పోపుకి బాగుంటుంది మినపప్పు. వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోండి. లైట్గా వేగిన తర్వాత దాంట్లోకి ఒక 2-3 పచ్చి ఎండుమిరపకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న కట్ చేసుకుని ఇట్లా వేసేసుకొని బాగా కలుపుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఇస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 2-3 ఎల్లిపాయలు, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపు అనేది ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు, వేస్తే బాగుంటుంది. తర్వాత మొత్తం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకున్నాక ఉడకబెట్టుకున్న అన్ములు గుడాలు ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ దాకా వేపుకుంటే సరిపోతుంది అనమాట. సింపుల్ రెసిపీ ఇది, చాలా బాగుంటుంది. ట్రై చేసింది మీరు కూడా. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.